మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు, యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. సామాజిక అంశాలను కథాంశాలుగా మార్చుకొని సినిమాలు తీసే దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు వేణు ఉడుగుల. ఇప్పుడు నీట్ ఉద్యమంపై విద్యార్థుల గళం విప్పడం, విద్యార్థుల లాఠీల దెబ్బలు తిని ఏ విధంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లారో, అసలు ఈ సమాజంపై విద్యార్థికున్నటువంటి బాధ్యత ఏంటో వివరిస్తూ వేణుగారు ఒక కవితను రాశారు. వీడియో రూపంలో ఆ కవితను రిలీజ్ చేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ కవితకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. ఒకసారి ఆ వీడియో ఏంటో చూద్దాం. వాళ్ళు పుస్తకాలు పట్టుకోవాల్సిన వయసులో చేతులతో లాఠీ దెబ్బలని అడ్డుకోవడం నేర్చుకుంటున్నారు. ఇది ఒక దేశం గురించి చెప్పే అత్యంత విషాదకరమైన వాక్యం. ఇది రాజకీయ సంఘటన కాదు, ఒక నాగరికత తన భవిష్యత్తుని చదవడం మానేసిన సంఘటన. మనం విద్యార్థులకి చరిత్రను బోధిస్తాం, కానీ చరిత్ర మాత్రం వాళ్ళ శరీరాల మీద తన మొదటి పాఠాన్ని రాస్తుంది నేడు. తన భవిష్యత్తు కళ్ళలోకి చూడలేని ఒక దేశం తలవంచుకున్న క్షణాలని నమోదు చేస్తుంది. ప్రతి తరం ఎప్పుడో ఒక రోజు, ఏదో ఒకనాడు తన కాలాన్ని పరీక్షిస్తుంది. ఆ పరీక్షలో ఓడిపోయేది విద్యార్థులు కాదు, తన భవిష్యత్తును వినలేని సమాజం. ప్రతి విద్యార్థి ఒక మనిషి మాత్రమే కాదు, ఒక దేశం. ఇంకా రాసి ముగించని ఒక అధ్యాయం. మనం అనుకుంటాం రక్తం నేల మీద పడుతుందని. కాదు, రక్తం ఎప్పుడూ మనస్సాక్షి మీదే పడుతుంది. నేల ఎండిపోతుంది, మనస్సాక్షికి మాత్రం ఋతువులు ఉండవు. చరిత్రకి ఒక మొండి అలవాటు ఉంది. ప్రతి ప్రభుత్వం తన చివరి తప్పుని విద్యార్థుల శరీరాల మీదే చేస్తుంది. సామ్రాజ్యాల యుద్ధాల్లో కూలిపోవు. తమ సొంత బిడ్డల్ని శత్రువుల్లా చూడడం మొదలైన రోజే వాటి పతనం ప్రారంభమవుతుంది. వేణు ఉడుగుల, ఫిలిం డైరెక్టర్. సో వేణు ఉడుగుల గారు రాసినటువంటి ఈ కవిత ఇప్పుడు ప్రతి ఒక్క విద్యార్థిని కదిలిస్తోంది. సో మనతో పాటు లైవ్లో ఉన్నారు వేణుగారు. సుమన్ టీవీతో మాట్లాడడానికి ఆయన్ను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వేణుగారు నమస్తే అండి. నమస్తే సార్. ఒక్కొక్క పదం, ఒక్కొక్క అక్షరం ప్రతి విద్యార్థి మనసును ఒక్కసారిగా కదిలిస్తుంది. అసలు ఈ విద్యార్థి ఈ సమాజానికి ఎంత అవసరం, అలాగే ప్రభుత్వం కూడా విద్యార్థుల పట్ల ఏ విధంగా స్పందిస్తుంది, ఇవన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా రాశారు. అసలు ఈ కవితను రాయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అనుకోవచ్చు? అంటే సార్, ఈ పోయము ఏ ఒక్క ఇన్సిడెంట్ గురించో నేను రాసింది కాదు. ప్రశ్న అడిగే ప్రతి విద్యార్థి గురించి, ఆ విద్యార్థి అభిప్రాయాలని, ఆ విద్యార్థి హక్కులని, ఆ విద్యార్థి అభిప్రాయాలని గౌరవించలేని ప్రతి ప్రభుత్వం గురించి ఈ కవిత. అంటే అలా అని ఇది ప్రభుత్వాలకు వ్యతిరేకంగా రాసిన కవిత కాదు, హింసకి వ్యతిరేకంగా రాసిన కవిత. ఇంకా చెప్పాలంటే మన పిల్లలను కోల్పోతున్న, విద్యార్థులను కోల్పోతున్న ప్రతి సమాజానికి ఈ పోయం ఒక మిర్రర్. నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే, నేనిప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నాను అనే దానికంటే, మనం ఏం వినలేకపోతున్నాం అనేదే నాకు ముఖ్యంగా అనిపించింది. అలా అని ఈ పోయం ద్వారా నేనేదో ఒక పొలిటికల్ స్టేట్మెంట్‌నో, లేకపోతే ఒక పొలిటికల్ ఒపీనియన్‌నో నేను ఆహ్, ఇవ్వాలనుకోలేదు. ఒక మానవీయ ప్రశ్నని అడగాలనుకున్నాను. ఒక సొసైటీ తన విద్యార్థులతో ఎలా బిహేవ్ చేస్తుంది? ఇక్కడ సొసైటీ అంటే ప్రభుత్వం. వారి ప్రశ్నలను ఎలా వింటుంది అనేది ఈ కవిత యొక్క సారాంశం. ఇక్కడ ప్రతి విద్యార్థి ఒక వ్యక్తి మాత్రమే కాదు. ప్రతి విద్యార్థి ఒక దేశం, మరియు ఇంకా రాసి ముగించని ఒక అధ్యాయం అని చెప్పేసి నేను అందులోనే రాశాను. మనం వారిని వినలేకపోతే, మన విద్యార్థుల్ని మనం వినలేకపోతే, మనం వారిని వారి అభిప్రాయాల్ని, వారి జీవితాలని, వారి భవిష్యత్తుని మనం పట్టించుకోలేకపోతే నిజానికి ఆహ్, వాళ్ళ భవిష్యత్తునే కాలరాసినంత పని అవుతుంది. సో, ఆ విషయాలను నేను అందులోకి మేనిఫెస్ట్ చేసే
ప్రయత్నం చేశాను. ఇది ఎవరికీ వ్యతిరేకం గాదు. ప్రతి సమాజం తన మనస్సాక్షిని ఒకసారి ప్రశ్నించుకోవాలనేదే నా యొక్క అభిప్రాయం. సో వేణు గారు మీరు వీడియో స్టార్టింగ్‌లోనే కొన్ని వ్యాఖ్యలు అంటే ఒక కవితలో ఫస్ట్ లైన్ కూడా పుస్తకాలు పట్టుకోవాల్సినటువంటి విద్యార్థులు లాఠీ దెబ్బలను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాయన్నారు. నిజంగా అది చాలా బాధాకరం. ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎవరు కూడా ఊహించరు. సో ఆ ఒక్క పదం కదిలిచ్చిందనుకోవచ్చా? అవును సార్. అవును. అంతే సార్. హింసే సార్. హింసనే. అంటే పిల్లలు అంటే స్టూడెంట్స్ మీద ఓకే. ఏ గవర్నమెంట్ అయినా గూడా ఇలాగే బిహేవ్ చేస్తుంది. ప్రభుత్వం యొక్క స్వభావం ఇది ఉంటుంది. అది ఈ ప్రభుత్వం అని గాదు. ఏ ప్రభుత్వం అయినా గూడా. ఓకే. ఇట్స్ ఒక మెటాఫర్ లాగా చూడాలి దాన్ని. మనకి చరిత్రను చూస్తే ఒక విషయం కనిపిస్తుంది. అధికారం తనని ప్రశ్నించే యువతను వినకుండా వారినే సమస్యగా చూడడం మొదలుపెట్టిన ప్రతిసారి అది ఒక ప్రభుత్వం ఒక నైతిక బలాన్ని, మోరల్ స్ట్రెంగ్త్‌ని కోల్పోయిన సందర్భాన్ని మనం చరిత్రలో చూసాం. ఇక్కడ నా ఉద్దేశ్యం ఎవరిని నిందించడం అని గాదు. ప్రతి ప్రభుత్వాన్ని వాటి యొక్క స్వభావాన్ని వారిని ప్రశ్న అడగడం మీదనే నా యొక్క కాన్సంట్రేషన్. సో మొత్తానికి విద్యార్థి లోకం గెలిచింది. జెన్‌జీ ఉద్యమం సక్సెస్ అయింది. ప్రభుత్వం కూడా దిగి వచ్చింది. కేంద్ర మంత్రి కూడా రాజీనామా చేశారు. అంటే ఒక విద్యార్థి లోకం తలుచుకుంటే జెన్‌జీ ఖచ్చితంగా ఒక ఉద్యమాన్ని చేపడితే రోడ్ల మీదకి వస్తే అది ఏ ప్రభుత్వమైనా ఎంత పెద్దవారైనా సరే తలొగ్గాల్సిందని వీళ్ళు చాటి చెప్పారా? ఎగ్జాక్ట్‌లీ అండి. అది చాలా మందికి జెన్‌జీ అంటే ఏదో ఆహ్, ఈ సోషల్ మీడియాకి అతుక్కొని పోతారు. ఆ! ఈ పబ్బులలో తిరుగుతారు. డ్రగ్స్ తీసుకుంటారు. ఇట్లాంటి ఒక మిస్‌కన్సెప్షన్ ఉండేది. ఇప్పుడు వాటన్నిటిని జెన్‌జీ బ్లాస్ట్ చేసింది. బద్దలు కొట్టింది. ఇప్పుడు ఒక చైతన్య ప్రతీకలాగా ఈ జనరేషన్ కనిపిస్తుంది. వేణుగారు మీరు తీసిన సినిమాలన్నీ మీరు రచయితగా, దర్శకుడిగా 'విరాట పర్వం' సో సమాజం మీద అది ఎంత ప్రభావం చూపించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు రాసినటువంటి మాటలు గానీ, ఆ కథాంశాలు గానీ, అలాగే 'నీది నాది ఒకటే కథ' రీసెంట్‌గా పవర్‌ఫుల్ హిట్ అయినటువంటి బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టించింది. చిన్న బడ్జెట్‌తో వచ్చినటువంటి 'రాజు వెడ్స్ రాంబాయ్' అనే సినిమాను కూడా మీరు ప్రొడక్షన్ చేశారు. సో స్క్రీన్ ప్లే బహుశా మీరే అందించారు. ఇలాంటి కథాంశాలను ఎందుకు ఎంచుకోవాలనిపిస్తుంది మీకు? సార్ అది ఇలాంటి కథ అంటే ఆహ్, ఏ సృజనకారుడికైనా గూడా అతని యొక్క స్వభావమే అతని యొక్క క్రియేటివ్ ప్రొడక్ట్‌గా ఉంటుంది. అట్లాగే నా టెంపర్‌మెంటే నా సినిమా అని నేనెప్పుడు చెప్తుంటాను. మనకి ఇది ఇష్టం గాబట్టి మనము మనము సమాజాన్ని చూసే విధానం ఇలా ఉంది గాబట్టి, మన ఆలోచనల విధానం ఇలా ఉంది గాబట్టి ఆహ్, మన సినిమాలు గూడా అలాగే వస్తుంటాయి. ఇది గాకుండా నేను ఇంకేదోలో చేయాలని జేసి ట్రై జేస్తే అది వర్కౌట్ అవ్వదు. సో ఇప్పుడు ఈ విద్యార్థి లోకం మీద స్పందించారు. సో కవిత రాశారు. సో మీ కలం నుంచి జాలువారాయి ఒక మంచి అక్షరాలన్నీ, పదాలన్నీ వాక్యాల రూపంలో. సో ఇప్పుడు మళ్ళీ ఈ అంశాన్ని ఏమన్నా మీరు సినిమాగా తీసుకునే పరిస్థితి ఏమన్నా ఉండొచ్చా భవిష్యత్తులో? విద్యార్థుల మీద వాళ్ళు పడుతున్న కష్టాల మీద? లేదు. అలాంటి ఆలోచన గాని, అలాంటి కథావస్తువు నాకు దొరికినప్పుడు, నాకు ఆలోచన వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాను. ఇది సో, ఈ ఏ కవిత ఏ రాయడానికి సినిమా చేసినా గూడా, ఏ సినిమా సోషల్ యెస్. యాంగిల్, కంటిన్యూ. ఒక సోషల్ హ్మ్. ఆహ్, అది ఉంటుంది. ఆహ్, తెలియకుండానే వచ్చేస్తది ఆటోమేటిక్‌గా. సో ఈ కవిత రాయడానికి ఎంత సమయం పట్టింది వేణుగారు? ఒక్క నైట్. నైట్ అదేదో చూస్తున్నాను బాగా డిస్టర్బ్ అనిపించి రాసా. ఓకే. రాసి నేను ఆహ్, ఆ వాయిస్ ఓవర్ రికార్డ్ చేసి మా రైటింగ్ టీమ్‌లో పెడితే అందులో సురేష్ బొబ్బిలి ఉండి మ్యూజిక్ చేసి పంపించాడు. ఇంకొక అసిస్టెంట్ డైరెక్టర్ వేరే వాళ్ళు మా టీమ్ వాళ్ళు వీడియో చేశారు. అది నేను రిలీజ్ చేయలే వాస్తవానికి. నేను ఇలాగే కొంతమంది ఫ్రెండ్స్‌కి పంపించాను. అది నిన్న. అది అలా వైరల్ అయింది. సో అలాగే ఈ వీడియో చివరిలో కూడా ఒక వాక్యం ఉంటుంది. ఏ ప్రభుత్వం కూలాలన్నా కూడా అది విద్యార్థితోనే ఆరంభం అవుతుంది అన్నారు. నిజమే అంటారా? ఆ పరిస్థితి ఉందంటారా ఇప్పటికి నేటి సమాజంలో? ఇప్పటికి ఉంటుంది సార్. ఎప్పటికి ఉంటుంది. అంటే సార్ ఇప్పుడు అంటే ఈ లైన్స్ ఏ ఒక్క ప్రభుత్వం గురించి కాదు సార్. చరిత్రలో అధికారం అంటే ప్రభుత్వాలు ఎలా ప్రవర్తిస్తుంది అంటే ఒక అధికారం రాగానే పవర్ షిఫ్ట్ అవ్వగానే
వాళ్ళ స్వభావం ఎలా ఉంటుంది అనే దాని మీద నేను రాశాను. ఇప్పుడు మన విద్యార్థులకి చరిత్ర పుస్తకాల్లో ఉంటది. అలా అని మనం అనుకుంటాం. కానీ కొన్నిసార్లు చరిత్ర పుస్తకాల్లో కాదు సార్. మనుషుల జీవితాల్లో రాయబడుతుంది. అది విషాదం. ఇప్పుడు మనకు ఒక విద్యార్థి మొదటి జ్ఞాపకము మనకి జ్ఞానం గాకుండా గాయమైతే, భయమైతే, అది వ్యక్తిగత అది ఆహ్, అది పర్సనల్‌గా చాలా ఆహ్, ట్రామా లాగా మిగిలిపోతుంది. అది ఆ విద్యార్థి యొక్క ట్రామానే గాదు. ఎంటైర్ సొసైటీకి అది ఒక గాయంగా మిగిలిపోతుంది. అందుకే యువత ప్రశ్నించడం ప్రతి తరంలో, ప్రతి సమాజంలో, ఏ కాలంలోనైనా సహజం సార్. ఆ ప్రశ్నకి సమాధానము ఒక డెమోక్రటికల్ కన్వర్జేషన్ కావాలి. ఒక డెమోక్రటికల్ డైలాగ్ కావాలి గానీ, అలాంటి చోట లాఠీల చేత, లేపోతే తుపాకీ తూటాల చేత వయలెన్స్ చేస్తే అది కేవలము ఒక విద్యార్థి ఓటమి కాదు. అది వ్యవస్థ తనపై తనకే నమ్మకం తగ్గిందనే ఒక సంకేతం. ఒక సింబల్. సో, కాబట్టి ప్రతి ప్రభుత్వము నేను అందులో రాశాను. ప్రతి ప్రభుత్వము తన చివరి తప్పును విద్యార్థుల శరీరాల మీదే చేస్తుంది అని. అది ఒక మెటాఫర్. చరిత్రలో ఎన్నో సార్లు ప్రభుత్వాలు తమ తర్వాత తరాన్ని శత్రువులా చూసినప్పుడు అది వారి యొక్క మోరల్ ఫెయిల్యూర్ అవుతుంది అనేది దీనికి మరొకసారి నిదర్శనం. అందుకే నేను సామ్రాజ్యాలు యుద్ధాల్లో కూలిపోవు. యుద్ధం బయట జరుగుతుంది. లోపల గాదు. సామ్రాజ్యంలో అంటే లోపల కావడం కాదు. అది యుద్ధం బయట జరుగుతుంది. కానీ ఒక దేశం తన పిల్లలని శత్రువుల్లా చూసినప్పుడు, శత్రువుల్లా చూడడం మొదలైనప్పుడు అప్పుడే ఫెయిల్యూర్ స్టార్ట్ అవుతుంది. సో ఈ కవితకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. సో ది బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏమైనా వచ్చాయా మీకు? ఎవరి దగ్గర నుంచైనా ఫోన్ కాల్ గానీ, మెసేజెస్ గానీ రావడం? అది నేను పెట్టలేదు సార్ అసలు. నేను సోషల్ మీడియాలో పెట్టలేదు. అది వైరల్ అయింది. అది వేరే ఫ్రెండ్స్‌కి పంపించాను. నాకు నిన్న సాయంత్రం నుంచి చాలా కాల్స్, మెసేజెస్ చాలా మంది జర్నలిస్టులు ఇంటర్వ్యూస్ అడిగారు. బట్ నేను ఎవరికీ ఇవ్వలేదు. ఏందంటే నేను నా అభిప్రాయాల్ని నా నా మెయిన్ ఎక్స్‌ప్రెషన్ సినిమా సార్. నా సెకండ్ ఎక్స్‌ప్రెషన్ పోయెట్రీ. నా అభిప్రాయాల్ని, నా పొలిటికల్ ఒపీనియన్ కావచ్చు, వాటెవర్ నాకు అనిపించిన వాటిని నా కవిత్వం ద్వారా, నా సినిమా ద్వారా చెప్పాలనుకుంటా తప్ప, నేను డైరెక్ట్‌గా వచ్చి చెప్పాలని నేను అనుకోను. అది నాకు ఇష్టం కూడా ఉండదు. కానీ సుమన్ టీవీ వాళ్ళు పర్సనల్‌గా రిక్వెస్ట్ చేసి కాసేపు ఇవ్వండి అని అంటే ఎంకరేజ్ చేస్తే మేము ముందుకు ఇలా వచ్చాను. రైట్ వేణు గారు, చివరిగా మీ సినిమా ప్రాజెక్ట్స్ గురించి, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి ఒకసారి ఏమన్నా చెప్తారా? నెక్స్ట్ మంత్ నా సినిమాకి సంబంధించిన అనౌన్స్‌మెంట్ వస్తుంది సార్. నేను డైరెక్ట్ చేసే సినిమాకి సంబంధించిన అనౌన్స్‌మెంట్ వస్తుంది. నేను ప్రొడ్యూస్ చేస్తున్న ఒక సినిమా కూడా స్టార్ట్ అవుతుంది. నా ప్రొడక్షన్ హౌస్‌లో ఒక సినిమా జరుగుతుంది. నేను డైరెక్ట్ చేసే సినిమా ఒకటి స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ మంత్. డీటెయిల్స్ ఏమన్నా చెప్పగలరా? డీటెయిల్స్ అంటే ఇంకా నెక్స్ట్ మంత్ చెప్తాను సార్. ఇంకా కొంచెం అవ్వాలి. అంటే ఇంకా కొన్ని అగ్రీమెంట్స్ ఇవి అవ్వాలి. ఓకే. రైట్ అండి. ఆల్ ది బెస్ట్. సో మీలాంటి థాంక్ యూ. దర్శకులు, కథా రచయితలు ముందుకొచ్చి ఇలా సమాజంలో జరుగుతున్నటువంటి ఇలాంటి అంశాల మీద స్పందించాలి, మరిన్ని వీడియోస్ చేయాలి, కవితలు రాయాలి. సో ఉద్యమానికి మీలాంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి కవితలతో విద్యార్థులను మరింత సపోర్ట్ చేస్తే భవిష్యత్తులో ఏ ప్రభుత్వం అయినా సరే విద్యార్థుల మీద లాఠీ ఎత్తాలంటే ఆలోచించాల్సినటువంటి పరిస్థితి రావాల్సినటువంటి ఉంది అని మనం కోరుకుందాం. సో ఈ వీడియో చూస్తున్నటువంటి మీకు ఏమనిపిస్తుంది? వేణు ఉడుగల్ గారు స్పందించి విద్యార్థులకు మద్దతుగా ఆయన చేసినటువంటి ఈ వీడియో, సో ఆయన రాసినటువంటి కవితపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ. వాళ్ళు పుస్తకాలు పట్టుకోవాల్సిన వయసులో చేతులతో లాఠీ దెబ్బలని అడ్డుకోవడం నేర్చుకుంటున్నారు. ఇది ఒక దేశం గురించి చెప్పే అత్యంత విషాదకరమైన వాక్యం. ఇది రాజకీయ సంఘటన కాదు, ఒక నాగరికత తన భవిష్యత్తుని చదవడం మానేసిన సంఘటన. మనం విద్యార్థులకి చరిత్రను బోధిస్తాం, కానీ చరిత్ర మాత్రం వాళ్ళ శరీరాల మీద తన మొదటి పాఠాన్ని రాస్తుంది నేడు. తన భవిష్యత్తు కళ్ళలోకి చూడలేని ఒక దేశం తలవంచుకున్న క్షణాలని నమోదు చేస్తుంది. ప్రతి తరం ఎప్పుడో ఒక రోజు, ఏదో ఒకనాడు తన కాలాన్ని పరీక్షిస్తుంది. ఆ పరీక్షలో ఓడిపోయేది విద్యార్థులు కాదు,
తన భవిష్యత్తును వినలేని సమాజం. ప్రతి విద్యార్థి ఒక మనిషి మాత్రమే కాదు, ఒక దేశం. ఇంకా రాసి ముగించని ఒక అధ్యాయం. మనం అనుకుంటాం రక్తం నేల మీద పడుతుందని. కాదు, రక్తం ఎప్పుడూ మనస్సాక్షి మీదే పడుతుంది. నేల ఎండిపోతుంది, మనస్సాక్షికి మాత్రం ఋతువులు ఉండవు. చరిత్రకి ఒక మొండి అలవాటు ఉంది. ప్రతి ప్రభుత్వం తన చివరి తప్పుని విద్యార్థుల శరీరాల మీదే చేస్తుంది. సామ్రాజ్యాల యుద్ధాల్లో కూలిపోవు. తమ సొంత బిడ్డల్ని శత్రువుల్లా చూడడం మొదలైన రోజే వాటి పతనం ప్రారంభమవుతుంది. వేణు ఉడుగుల, ఫిలిం డైరెక్టర్.